ఎట్టకేలకు కమలా హ్యారిస్ తో ముఖాముఖి చర్చకు సిద్ధమన్నారు డొనాల్డ్ ట్రంప్. దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హ్యారిస్ అభ్యర్థిత్వం ఖరారవడంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున కమలా హ్యారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తలపడనున్నారు. కమలా అభ్యర్థిత్వం కూడా ఖరారైంది. దీంతో ఆమెతో ముఖాముఖి చర్చకు అంగీకరించారు డొనాల్డ్ ట్రంప్. వీరిద్దరి మధ్య సెప్టెంబర్ 4న జరగనున్న డిబేట్ కు ఫాక్స్ న్యూస్ ఛానల్ వేదిక కానుంది. ఈ విషయాన్ని ట్రంపే స్వయంగా తన ట్రూత్ సోషల్ మీడియా అకౌంట్ లో డొనాల్డ్ ట్రంప్ తాజాగా వెల్లడించారు. నిజానికి ఇదే సెప్టెంబర్ 4వ తేదీన ఏబీసీ ఛానల్ నిర్వహించే డిబేట్ లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తో ట్రంప్ ఫేస్ టు ఫేస్ డిబేట్ ఉంది. అయితే అమెరికా అధ్యక్ష రేసు నుంచి ఆయన వైదొలగడంతో కమలా హ్యారిస్ తో డిబేట్ కు సిద్ధమన్నారు ట్రంప్. ఇప్పుడు ఫాక్స్ న్యూస్ నిర్వహించే కమలా డొనాల్డ్ డిబేట్ పెన్సిల్వేనియాలో జరగనుంది. ఈసారి పూర్తి స్థాయిలో ప్రేక్షకులు కూడా ఉంటారని తెలిపారు. అయితే ఈ డిబేట్ కు ట్రంప్ విధిస్తున్న షరతులను కమలా హ్యారిస్ అంగీకరించాల్సి ఉంది. ట్రంప్ తో ఫేస్ టు ఫేస్ డిబేట్ కు తాను సిద్ధమేనని ఇప్పటికే కమలా హ్యారిస్ ప్రకటించారు. కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఈ డిబేట్ జరిగితే అది ఈ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరగనున్న రెండో ముఖాముఖి చర్చ కానుంది. జూన్ లో తొలిసారి జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య తొలి డిబేట్ జరిగింది. అయితే ఆ డిబేట్ కు CNN ఛానల్ ప్రేక్షకులను అనుమతించలేదు. కమలా హ్యారిస్ తో డిబేట్ కు మాత్రం లైవ్ ప్రేక్షకులను అనుమతించాల్సిందేనని ట్రంప్ పట్టుబడుతున్నారు. జూన్ డిబేట్ తర్వాతే బైడెన్ అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత మరింత ఎక్కువైంది. దీంతో అధ్యక్ష రేసు నుంచి ఆయన వైదొలిగి కమలా హ్యారిస్ పేరును ప్రతిపాదించారు. జో బైడెన్ ను ఓడించడానికి లక్షలాది డాలర్లను ఖర్చు చేశానని, డిబేట్ లో ఓడిపోయాక కొత్త అభ్యర్థి వచ్చారని చెప్పుకొచ్చారు డొనాల్డ్ ట్రంప్. కమలా హ్యారిస్ ను ఓడించి తీరుతానంటున్నారు. విధి విధానాల్లో కమలా, జో బైడెన్ మధ్య పెద్ద తేడా లేదని అభిప్రాయపడ్డారు.